గాయత్రి ఏమైందమ్మా చెప్పమ్మా. గాయత్రి ఏమైందమ్మా? అయ్యో గాయత్రి ఏమైందమ్మా? అమ్మా గాయత్రి ఏమైంది? ఏమైంది? చెయ్యి కాలిపోయిందమ్మా. వేడి నీళ్లు పడ్డాయి. అయ్యో ఏది చూపించు. ఏది చూడి. ఏంట్రా ఇది? ఏదమ్మా? అయినా నువ్వెందుకు వంటగదిలోకి వచ్చావమ్మా? నా చేత్తో నీకు టిఫిన్ చేసి పెడదామని వచ్చానమ్మా. నేనేదో నా పనిలో ఉంటే ఈ రాధ స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది. అయ్యో గాయత్రి ఏంటి రాధా? చూసుకోవాలి కదమ్మా. చూసుకునే చేస్తుంటుందే. పక్కన నా మనవరాలు ఉండడం చూసి దాని చెయ్యి కాల్చాలని కావాలనే పడేసుంటుంది. బామ్మగారు అది మాట్లాడకు. నువ్వు కావాలనే పడేశావు. నువ్వు ఒక్కదానే వంటగదిలో ఉన్నప్పుడు ఏ వేడి సాంబారో రసమో ఎప్పుడైనా నీ ఒంటి మీద పడిందా? నా మనవరాలు వచ్చినప్పుడే ఎందుకు పడింది? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే. నా మనవరాల్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మా నువ్వు ఆగు. ముందా చేతికి ఏదో రాయమ్మా. నీకు నీ కూతురి చెయ్యి కాలిందన్న బాధ కన్నా దాన్ని తిడుతున్నానన్న బాధే ఎక్కువైపోయినట్టుందిరా. అత్తయ్య గారు తనెందుకు కావాలని చేస్తుంది? అయినా నువ్వెప్పుడు జాగ్రత్తగానే ఉంటావు కదమ్మా. ఇప్పుడేమైంది? నువ్వు కావాలని పోసుండకపోవచ్చు, కానీ నువ్వే చేశావని అందరికీ అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. కన్న కూతుర్ని చూసుకోకుండా ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావు. జాగ్రత్తగా ఉండరు. మీరు మారరు. మాధవి అలా చూస్తున్నావేంటే? నువ్వు వెళ్ళి అక్కడ వెనకిని తీసుకురాపో. అలాగే అత్తయ్య గారు. ఏదమ్మా చూడండి. అయ్యో ఉండమ్మా, త్వరగా రావే. వస్తున్నాను అత్తయ్య గారు. ఇదిగోండి. చేపట్టు తల్లి. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది రాధా. నువ్వేం చేసినా సపోర్ట్ చేసే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే స్టేజ్కి తీసుకొచ్చా. వాళ్లతోనే బయటికి పో అనిపించేలా చేస్తా చూడు. స్టవ్ మీద ఉన్న వేడి నీళ్లు నా మీద పడేలా గిన్నె తోసేసింది. నువ్వు కావాలని పోసుండకపోవచ్చు, కానీ నువ్వే చేశావని అందరికీ అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. అయ్యో పర్వాలేదు, ఇలా ఇవ్వండి. నువ్వు రాస్తున్నావేంటి మనోహర్? మీరు రాసుకోవట్లేదు కదా. మీ గురించి మీరు మర్చిపోయినా నేను పట్టించుకోవాలి కదా. చూడండి ఎలా బొబ్బలెక్కాయో. అసలు ఎలా ఓర్చుకుంటున్నారండి? మంటగా లేదు? అర్థమైందిలేండి. ఈ బాధ కంటే అక్కడ అందరూ అన్న మాటల వల్ల కలిగే బాధే ఎక్కువై దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. అంతే కదా? అక్కడ ఆవిడేమో చేతి మీద కొంచెం నీళ్లు పడ్డాయో లేదో ఏడ్చి గోల పెట్టింది. మీ కాలు మొత్తం కాలినా కిక్కురుమనలేదేంటండి? కాలిందని అప్పుడే చెప్పుంటే మీరు కావాలని పోయలేదు, ఏదో చెయ్యి తగిలి నీళ్లు పడ్డాయని వాళ్ళకి అర్థమై ఉండేది కదా. ఇన్ని మాటలనుండేవారు కాదు కదా. అసలు ఆ వేడి నీళ్లు నేను పెట్టలేదు, కావాలని పడేయటం కాదు కదా. నా చెయ్యి కూడా టచ్ అవ్వలేదు.
చెప్తుందేంటి? అదే కదా తన స్పెషాలిటీ. తనే వేడి నీళ్లు పెట్టి నా కాళ్ళ మీద పడేసి తన చన్నీట్లో చేయి పెట్టి నేను కావాలని పడేశానని సీన్ క్రియేట్ చేసింది. మరి మాట మీరు అక్కడే చెప్పుండాల్సింది కదా. చెప్పే ఛాన్స్ ఉందా? చెప్పినా వినే పరిస్థితిలో ఉన్నారా? తనకేమైందోనని టెన్షన్ పడ్డానికి నన్ను తిట్టడానికి సరిపోయింది. అసలు మీ మీద వేడి నీళ్ళు పోసి అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం తనకేంటి? అందరూ నన్ను తిట్టుకునేలా చేయడానికి. అదే ఆ అవసరం గాయత్రికి ఏంటి రాదా? ఎందుకంటే తను గాయత్రి కాదు కాబట్టి. దానికి దీనికి ఏంటి సంబంధం? తను గాయత్రి కాదు అన్న అనుమానంతో ప్రూవ్ చేయాలని చాలా టెస్టులు చేయించాం కదా, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అన్నీ తనే గాయత్రి అని చెప్తున్నాయి. లేదు మనోహర్, తను గాయత్రి కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పటికైనా నా మాట నమ్ము. నమ్మాను కాబట్టి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మీరెళ్ళిన ప్రతి చోటికి వచ్చాను, మీకు సపోర్ట్ చేశాను. ఇక చాలు రాధా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. సరే, వదిలేస్తాను. ఒక్క విషయం చెప్పు. సత్య నా మీద వేడినీళ్లు పోసి తిరిగి నేనే పోశానని అందరికీ చెప్పి నన్ను తిట్టించడానికి కారణమేంటి? అదే అర్థం కావట్లేదండి. ఎందుకో నేను చెప్పనా? నన్ను ఈ ఇంట్లో లేకుండా చేయటానికి. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటే తను గాయత్రి కాదని ప్రూవ్ చేస్తాను కాబట్టి. అలా అని ఎందుకు అనుకోవాలి? మేబీ మీరు మేడంకి బాగా క్లోజ్గా ఉండటం వల్ల అది చూసి తను ఓర్చుకోలేక పొసెసివ్నెస్తో మేడం గారితో మిమ్మల్ని తిట్టించడానికి అయి ఉండొచ్చు కదా. లేదు మనోహర్, తనలో పొజిటివ్నెస్ కంటే భయమే ఎక్కువ కనిపిస్తోంది. మనం తన కోసం ఎంక్వైరీ చేయటం తనకి తెలిసిపోయినట్టుంది. అందుకే నన్ను బయటికి పంపించేయాలని చూస్తుంది. అర్థం చేసుకోండి. నీకే అర్థం కావట్లేదు రాధా. చాలా సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఇంకో అమ్మాయిని ఎక్కువగా అభిమానించడం చూసి తట్టుకోలేకపోతుంది. అంతే. నువ్వు మేడం గారికి కొంచెం దూరంగా ఉండు, అంతా సర్దుకుంటుంది. అది కాదు మనోహర్. చాలు రాధా, ముందు మన గురించి మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు నీ కాలు గురించి ఆలోచించాలి, ఇక్కడ చెయ్యాల్సిన పని గురించి ఆలోచించాలి. అంతేకాని ఆ అమ్మాయి గాయత్రినా ఇంకెవరోనా అలాంటి టాపిక్ మాత్రం మన మధ్యకి తీసుకురావద్దు. చిన్నప్పుడే కనిపించకుండా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందన్న సంతోషంలో ఉన్నారు మేడము సార్. ఇప్పుడు తను కూతురు కాదు అని నువ్వు అనుమానిస్తున్నావు అని వాళ్ళకి తెలిస్తే ఇంకా బాధపడతారు. కానీ నిజమేంటో తెలియాలి కదా మనోహర్. నిజమైతే అదే బయటపడుతుంది. ఒకవేళ అబద్ధం అయితే నువ్వే అబాస్పాలవుతావు. అర్థమవుతుందా? సరే, మన ఆఫీస్లో పనిచేసే క్లర్క్ భార్యకి ఆరోగ్యం బాలేదని డబ్బు అడిగాడు. నేను వెళ్ళిచ్చేసి వస్తాను. నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో. తను గాయత్రి కాదని క్లియర్గా నాకు తెలుస్తుంది. ఎందుకు మనోహర్కి అర్థం కావడం లేదు? తన ప్రవర్తన, మాట తీరు, ప్రతి కదలిక అనుమానం పుట్టిస్తున్నాయి. మేడం సార్లు బాధపడతారు కదా అని ఒక అబద్ధాన్ని కూతురిగా ఎలా ఉండనిస్తాను? తను ఏ ఉద్దేశంతో వచ్చిందో ఈ రోజు కూతుర్లా మోసం చేస్తుంది. రేపేదన్నా ప్రమాదం తలపెడితే నో, అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు. ఎలాగైనా తను గాయత్రి కాదని నిరూపించాలి. అమ్మా, ఆకలేస్తుంది. నూడిల్స్ చేయమ్మా. ఏయ్, కాలేజీ నుంచి వచ్చావో లేదు, అప్పుడే మొదలు పెట్టేశావా? ముందు డ్రెస్ మార్చుకొని స్నానం చేసిరా, వెళ్ళు. అబ్బా, వెళ్తానులేమ్మా.
ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అమ్మో నా వల్ల కాదు. ఏయ్, వెళ్ళమన్నానా? అబ్బా ఏంటమ్మా, కాలేజ్ నుంచి వచ్చానో లేదో అన్ని పనులు నాకే చెప్తావు. ఎవరు కావాలి అంకుల్? సుబ్బారావు గారు వచ్చారని మీ నాన్నకు చెప్పు. మీరా సుబ్బారావు గారు? వస్తున్నాను. ఆయన ఇంట్లో లేరండి, మీరిస్తే డబ్బులు ఇవ్వమని చెప్పారు. లోపలికి రండి. పర్వాలేదమ్మా, తొందరగా డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను. అవతల బోల్డ్ అని పనులున్నాయి. సరే, ఇప్పుడే వస్తాను. అయ్యో, డబ్బులు ఏమైపోయాయి? సుబ్బారావు గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఇక్కడే ఉండిపోయారేంటి? లోపలికి రండి, కూర్చోండి. చూడు కిషోరు, ఇప్పుడు లోపలికొచ్చి నీ మర్యాదలు తీసుకునేంత ఓపిక నాకు లేదు. నీలాంటి మొండి బకాయిలు నాకు చాలా ఉన్నాయి, వసూలు చేసుకోవాలి కదా. డబ్బులు ఉన్నాయి సుబ్బారావు గారు, ఇచ్చేస్తాను. మీ ఆవిడ ఇదే మాట చెప్పి ఇందాకనగా లోపలికి వెళ్ళింది. తొందరగా ఇమ్మని చెప్పయ్యా. హలో హలో, చెప్పండి. ఎక్కడున్నారు? యశోద, 10 నిమిషాల్లో యశోద! వచ్చేస్తా. యశోద ఎక్కడున్నావు? యశోద, నిన్నే. వస్తున్నానండి. పెద్ద మనిషిని బయట నిలబెట్టి లోపలేం చేస్తున్నావు? డబ్బులేవి? అది అది డబ్బులేవి అంటే అది ఇది అంటున్నావేంటి? డబ్బులు కనిపించటం లేదండి. ఆ? కనిపించకపోవడం ఏంటి? సరిగా చూసావా? మొత్తం చూశానండి, పెట్టిన చోట లేవు. గది మొత్తం వెతికాను, ఎక్కడ లేవు. అలాగే ఆ? వచ్చేస్తున్నా. ఏమయ్యా ఏంటి? నందకిషోరు, ఇంకా ఎంతసేపు అయ్యా? ఆ, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, సరిగ్గా గుర్తెచ్చుకో. ఇంకెక్కడైనా పెట్టావేమో. మొత్తం వెతికాను చెప్పాను కదండి, ఎక్కడా లేవు. ఏమైంది? ఆ, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, మీరు వస్తే డబ్బులేమని నా భార్యకి ఇచ్చాను. తను ఎక్కడో పెట్టింది కనిపించట్లేదు అంటుంది. ఇంట్లో పెట్టినవి ఎక్కడికి పోతాయి? యశోద, బాగా గుర్తు తెచ్చుకో. వేరే ఎక్కడైనా పెట్టావా? ఆపండి మీ నాటకాలు. ఎక్కడ ఉంచాము కనిపించట్లేదా? డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా? లేదు సుబ్బారావు గారు, మీకు ఇవ్వాలనే మా ఆయన అప్పు చేసి మరీ డబ్బు తీసుకొచ్చారు. నిజంగానే ఎక్కడో పెట్టి మర్చిపోయానండి. ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. ఒకసారి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం. హలో అక్క. మున్ని, కాలేజ్ నుంచి వచ్చేసావా? ఇప్పుడే వచ్చానక్క. సుబ్బారావు గారు, దయచేసి ఇంట్లో గొడవ చేయొద్దు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. నాకు నమ్మకం లేదయ్యా. ఈ రోజు డబ్బులు ఇస్తే గాని ఈ ఇంట్లో నుంచి కదిలేదే లేదు. సుబ్బారావు గారు, ఏమైంది మున్ని? బయట ఎవరు గొడవ పడుతున్నారు? నాన్న ఎవరికో డబ్బులు ఇవ్వాలని ఇంట్లో దాచారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగేసరికి ఆ డబ్బులు కనిపించట్లేదక్క. వాళ్ళే గొడవ పడుతున్నారు. ఇంట్లో డబ్బులు మిస్ అయ్యాయంటే ఖచ్చితంగా అది శివ పని అయి ఉంటుంది. వీడి వల్ల నాన్నకి ఎప్పుడూ టెన్షన్. ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అలాగే అక్క. సుబ్బారావు గారు,
ఒక్కసారి నేను చెప్పేది వినండి. డబ్బులు నిజంగానే కనిపించట్లేదండి. నాకు 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్ అండి. నాన్న అక్క ఫోన్. హలో రాధా. నాన్న మున్ని అంతా చెప్పింది. మీరేం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను. ఫోన్ అతనికి ఇవ్వండి నాన్న. ఏం చేయమంటావమ్మా, నా తలరాత అలా ఉంది. ఆడపిల్లవి కష్టపడుతున్నావని నువ్వు పంపిన దాంట్లో నుంచి రూపాయి కూడబెట్టి ఒక అప్పు తీరుద్దాం అనుకున్నాను. ఆ డబ్బులు కూడా పోయాయమ్మా. అయ్యో నాన్న, ఏం కాదు, నేనున్నాను కదా. అయినా డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా. మీకు పంపిస్తుంది ఖర్చులకి సరిపోదు. ఇంకా అందులో నుంచి పక్కన పెడితే మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎందుకు నన్ను ఆలోచిస్తున్నావు? నేను కష్టపడుతుంది మీకోసమే కదా. అదేనమ్మా మా బాధ. పెళ్లి చేసి పంపాల్సిన ఆడపిల్లతో సంపాదించుకుని తింటున్నావు. ఈ ఇంటి కోసం ఇంత కష్టపడుతున్నావు తల్లి. అలా అంటారేంటి నాన్న? నా కుటుంబం కోసం నేను కష్టపడ్డంలో నాకు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఏమయ్యా, ముందు నా డబ్బులు నాకిచ్చి మీ కష్ట సుఖాలు తర్వాత మాట్లాడుకోండియా. నాన్న ఫోన్ స్పీకర్లో పెట్టండి. అలాగేనమ్మా, మా అమ్మాయి మీతో మాట్లాడుతుందంట. సార్, మీ అప్పు తీర్చడానికి నాకు ఒక్క వారం టైం ఇవ్వండి, నేను మీకు పంపుతాను. ఏంటమ్మా, ఇన్నాళ్ళు మీ నాన్న మాటలు చెప్పాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? లేదండి, నాకు ఒక్క వారం టైం ఇవ్వండి, నేనే మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను. నన్ను నమ్మండి సార్, అక్కడ గొడవ చేయొద్దు ప్లీజ్. అసలే నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. సరేనమ్మా, ఆడపిల్లవి నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈసారికి వెళ్తున్నా. నాకు వారం రోజుల్లో డబ్బులు రాలేదో నేను మనిషినే కాదు. అలాగే సార్, తప్పకుండా ఇచ్చేస్తాను. సరేలే, అది చూస్తా. వెళ్ళొస్తానయ్య కిషోరు. అమ్మా రాధా, అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావమ్మా? నీకెందుకు ఇబ్బంది? ఇబ్బంది ఏముంది నాన్న? మీరందరితో మాటలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఏదో ఒకటి చేస్తానులే కానీ మీరు మాత్రం టెన్షన్ పడకండి. ఉంటాను నాన్న. అంతా విచిత్రంగా ఉందండి. పెట్టిన డబ్బులు పెట్టిన చోటు ఉండకుండా అసలు అలా ఎలా మాయమైపోయాయి? అవి మాయం కాలేదే సోదా, నీ కొడుకే మాయం చేశాడు. ఎంత చెప్తున్నా వాడి బుద్ధి మాత్రం మారడం లేదు. రాణి, వాడి సంగతి చెప్తాను. వేణీళ్ల గాయం రాధకి, మందేమో నాకు. ఏదేవైనా వేడి నీళ్ల ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది. రాధకి కాళ్ళు కాలడంతో పాటు తిట్లు కూడా తింది. తర్వాత ఏం చేద్దాం? దీని మొహం చూస్తేనే ఒళ్ళు మండిపోతోంది. బయటకు పంపించేంత వరకు ఏదోలా దీంతో ఆడుకుంటూనే ఉండాలి. ఐడియా. ఇప్పుడు దీనికన్నా నేను పెద్ద కుటుంబానికి వారసురాలిగా ఉన్నా కదా, అది దీనికి తెలిసేలా చెయ్యాలి. నా కాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు చూడు. ఏది ఇలా పెట్టు కాలు. రాధా, ఏమైంది మేడం? ఏంటిది? ఐరన్ చేసిస్తానని చెప్పి ఇలా కాల్ చేసావేంటి రాధా? నాకు చాలా సెంటిమెంట్. దీన్ని కాల్ చేసావు, నా సెంటిమెంట్ ని కాల్ చేసావు.